ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరి వీధుల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. రైతులు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో అనసూయ అనే 10 సంవత్సరాల చిన్న పాప ఉండేది. ఆమె అమాయకంగా నిజాయితీగా ఉండేది. తల్లికి ఎప్పుడూ సహాయం చేసేది. ఒకరోజు బజారు నుండి తిరిగి వస్తూ రహదారి పక్కన ఏదో మెరుస్తూ కనిపించింది. అయ్యో, ఇది బంగారు ఉంగరం కదా! ఎంత అందంగా ఉంది! ఎవరో కోల్పోయి ఉంటారు. కొంతసేపు ఆలోచించి తన మనసులో అనుకుంది. దీన్ని నేను ఉంచుకోవచ్చు, కాని ఇది నా సొత్తు కాదు. నిజాయితీగా యజమానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే వీధి చివర సీతమ్మ అనే ధనవంతురాలు ఏడుస్తూ వస్తోంది. అయ్యో, నా పెళ్లిరోజు నాన్న ఇచ్చిన బంగారు ఉంగరం పోయింది. దానితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అనసూయ వెంటనే ముందుకు వెళ్ళింది. అమ్మా, నేను రోడ్డుపై ఈ ఉంగరం కనుగొన్నాను. ఇది మీదేనా? సీతమ్మ ఉంగరాన్ని చూసి ఆనందంతో మురిసిపోయింది. అవునమ్మా, ఇదే నా ఉంగరం. నువ్వు ఎంత నిజాయితీగల పిల్లవు! సీతమ్మ అనసూయను ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె భర్త ధర్మరాజు కూర్చొని ఉన్నాడు. ఈ పాప నా ఉంగరం తిరిగి ఇచ్చింది. ఎంత మంచి మనసు! ఇంత చిన్న వయసులో నిజాయితీ చూపించడం గొప్ప విషయం. మనం ఈమెను ప్రోత్సహించాలి. కొద్ది రోజులకు అనసూయ తండ్రి రామయ్య కష్టాల్లో పడ్డాడు. అతనికి అప్పు చేసిన అప్పుదారు ఇంటికి వచ్చి డబ్బు అడిగాడు. రామయ్య, ఎన్ని రోజులు వాయిదా వేస్తావు? నా డబ్బు ఇప్పుడే ఇవ్వాలి. కరువు వల్ల పంటలు పాడైపోయాయి. నేను మోసం చేయను. కొంత సమయమిస్తే తప్పకుండా చెల్లిస్తాను. అప్పుడే అక్కడికి వచ్చిన ధర్మరాజు సీతమ్మ ముందుకు వచ్చారు. రామయ్య నిజాయితీగల మనిషి. అతని కుమార్తె మనందరికీ ఒక పాఠం నేర్పింది. ఈ కుటుంబం అప్పు తప్పకుండా చెల్లిస్తుంది. సమయమివ్వాలి. అప్పుదారు సంకోచంతో తలవంచి వెళ్లిపోయాడు. గ్రామస్థులు అందరూ చేరి అభినందించారు. మన ఊరిలో ఇలాంటి నిజాయితీగల పిల్ల ఉండడం గొప్ప విషయం. రామయ్య కళ్లలో ఆనంద భాష్పాలు. అమ్మానీ నిజాయితీ మన కుటుంబాన్ని రక్షించింది, గౌరవం సంపాదించింది. నాన్న, అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు, కాని నిజం చెప్పినవాడే చివరికి గౌరవం పొందుతాడు. ఆ రోజునుంచి గ్రామమంతా అనసూయను నిజాయితీ పాప అని పిలవసాగింది. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, నిజాయితీ మనిషిని రక్షించే కవచం. అబద్ధం ఎంత పెద్దదైనా చివరికి నిజం మాత్రమే నిలుస్తుంది.